అంతవరకు సక్సెస్. ఉమ్, అయితే కరోనా టైంలో నిజంగా అంటే సాధారణంగా ఏంటంటే మద్యంలో ఉండే ప్రధాన సమస్య తాగుబోతులు తాగడం గబక్కన ఆపేస్తే బ్రతకలేరు. అవును. వాళ్ళు రకరకాలుగా వింతగా ప్రవర్తించడం ఇది చూసాం. ఉమ్, కాబట్టి దానికి పరిష్కారంగా జగన్ చేసినటువంటి ప్రయత్నం ఏంటంటే దశల వారీ తగ్గింపు అన్నటువంటి. అవును. అయితే ఆ అవసరం లేకుండా ప్రకృతి ఒక మంచి అవకాశం ఇచ్చింది. కరోనా ఉమ్, కరోనా సందర్భంగా ఎవరికి అందుబాటులో లేకపోవడంతో తాగలేదు జనం. ఉమ్, ఎక్కడో 1% మంది ఏదో అయ్యో తాగారు అని చెప్తారు. ఉమ్, బట్ మ్యాక్సిమం కంట్రోల్ అయిపోయింది. అంటే తాగడం ఒక్క నేలిక అలవాటుని తగ్గించారు. వాస్తవంగా మద్య నిషేధం అప్పటి నుండి అమలు చేసేసి ఉంటే ఉమ్, ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా ఉండేది. ఉమ్, కానీ జగన్ ఏం చేశాడు, ఈ కరోనా టైంలో డబ్బులు ఆదాయం లేదు, ఇమ్మీడియట్ చేతికి క్యాష్ రూపంలో ఆదాయం వచ్చేది ఏంటి, మద్యం. అంతే అంతే. కాబట్టి మద్యాన్ని ఫస్ట్ ఓపెన్ చేసింది మద్యం దుకాణాలు. ఉమ్, ఏది మిగతా వ్యాపారాలు వాటికేమో రోజుకి 2 గంటలు 3 గంటలు పెట్టి ఉమ్, వీటిని మాత్రం ఎక్కువ సమయం తెరిచింది మద్యం దుకాణం. ఉమ్, దానివల్ల మళ్ళీ తాగడం అలవాటు అయిపోయింది ఉమ్, జనాలకి. ఉమ్, ఈ తాగడం అలవాటు అన్నటువంటి కాన్సెప్ట్ పెరిగిపోయడం అంటే జగన్కి నోటి దగ్గరకు వచ్చిన ఒక మంచి ముద్ద తీసేశాడు. ఉమ్, అది జగన్ని తప్పుపట్టాలి. కానీ అధిక ధరలకు అమ్మడం ద్వారా ఉమ్, ఓట్లు కొల్లగొట్టుకున్నాడు, ఓట్లు పోగొట్టుకున్నాడు. ఉమ్, తెలుగుదేశానికి ఓట్లు వచ్చినాయి కానీ వాడకం తగ్గిందన్న నిజం తెలిసింది ఇప్పుడు. అవును. ఉమ్, నెంబర్ 1. రెండోది, ఎవడైనా కంపేర్ చేస్తే పక్క రాష్ట్రాల్లో పరిశ్రమల ఆదాయం కంపేర్ చేస్తారు, ఉమ్, లేకపోతే ఇతరత్ర వ్యాపారాలకు సంబంధించిన ఈ జిఎస్టీనో జిఎస్డిపినో వీటిని కంపేర్ చేస్తారు. మద్యం మనకంటే అక్కడ ఎక్కువ తాగారు అని కంపేర్ చేయడం ఏంటో నేను ఇంతవరకు ఎక్కడ వినలా. ఉమ్, దీన్ని సమర్థిస్తూ రాసుకొచ్చేటటువంటి పత్రికల యొక్క మేధావిత్వానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, ఉమ్. లేదా దాన్ని సమర్థించే మేధావులకి హ్యాట్స్ ఆఫ్ అంటే చెప్పాలి. దాని అర్థం ఏంటి, ఆదాయాన్ని గండి కొట్టారన్నా, ఆదాయం గండి పడిందన్నా వాళ్ళకి మనకి కంపేర్ చేసుకోవడం. అంతే. అంటే అక్కడ మద్యం కొనుక్కుని మనకి ఎక్కడ తాగారని అవును. తాగుతారు. ఎప్పుడు కూడా గ్రౌండ్ అవుట్స్కట్స్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు అంటే మద్య నియంత్రణ లేదంటే మద్య నిషేధం పదవి ఏదైనా ఫైనల్ గా అదే. ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా దాంతో పాటు ఈ బ్రాండ్లు మార్చడం. ఆయన కూడా నేను అన్నారు ఏదో ఒక 5 ప్రముఖ బ్రాండ్లను కావాలని తరిమేసి